ప్రజలకు అన్యాయం జరిగేటట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం 27/2023ను రద్దు చేయాలని కోరుతూ అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు దీక్షలు చేపట్టారు. భూ సమస్యలకు కారణంగా నిలిచే రెవెన్యూ పరిధిలోకి భూ హక్కులు నిర్ణయించే చట్టాన్ని ఏర్పాటు చేయడం చాలా అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయి లక్ష్మణ్, సెక్రటరీ సూరజ్ శ్రీనివాస్, హరి శ్రీనివాస్ కుమార్, బంధం రమణ, రామ్ ప్రసాద్, గోవిందరాజు, జోగారావు, రామచంద్రరావు, రాజశేఖర్, లీలా, కుసుమ తదితరులు పాల్గొన్నారు. మరి ఉద్యమంగా తీసుకొచ్చి అసలు ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగులన్నీ కూడా నష్టం జరిగేది మొట్టమొదటిసారిగా పేద ప్రజలకు. మన విశాఖ జిల్లాలో చిన్న కంత అనేటువంటి సన్నగారు రైతులు ఎక్కువ మంది ఉంటారు. మరి అటువంటి పేద ప్రజానికం ఈ చట్టం ద్వారా దెబ్బతింటారు. ఆ ఉన్న తక్కువ భూములు కూడా ఈ కబ్జా చేసిన వారికి లోక్భాగారుగా వాళ్ళకి అవకాశం కలిగే విధంగా ఈ చట్టం ఉంది. అందువల్ల వెంటనే తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మరి ప్రజల తరపున మేము అధికారులకి, గవర్నమెంట్కి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ ఉద్యమం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదు. చట్టంలో ఉండే మార్పుల్ని మళ్ళీ తెలిసి చేసినా తెలియక చేయనా అమెండ్మెంట్ చేయవలసిందిగా ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చట్టంలో ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో వాటికి కేవలం న్యాయవాదుల ద్వారా న్యాయస్థానంలో ఎవరికైనా అన్యాయం జరిగితే మరి న్యాయస్థానం ఆశ్రయించేవారు. ఈ చట్టం ప్రకారం అలా కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ట్రిబ్యునల్స్కే పవర్స్ అన్ని ఇవ్వడం వల్ల మరి ప్రజలందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి దీనిలో ఉన్నటువంటి ఈ నష్టాన్ని భర్తీ చేయడం కోసం మా యొక్క ఐకమత్యంగా న్యాయవాదులు ఈ ఉద్యమం ప్రారంభించడం జరిగింది. మరి ఈ చట్టం పూర్తిగా రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుంది.